టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు బాంబే హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. 2010 జూలై మహారాష్ట్రలో పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడిన వ్యవహారంలో తమపై నమోదైన కేసును కొట్టివేయాలని చంద్రబాబు, టీడీపీ నేత నక్కా ఆనందబాబు దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు మంగేష్ పాటిల్, శైలేష్ బ్రాహ్మణులతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు 2010 జూలైలో ప్రాజెక్టు వద్ద నిరసన చేపట్టారు. ఈ క్రమంలో లాఠీ చార్జ్ చేసిన పోలీసులు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు సహా నేతలను అరెస్ట్ చేసి ధర్మాబాద్ గెస్ట్ హౌస్లో ఉంచారు. ఆ తర్వాత వారిని ఔరంగాబాద్ స్టేషన్కు తరలించే సమయంలో చంద్రబాబు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ పోలీసులపై దాడి చేశారు. దీంతో చంద్రబాబుతో పాటుగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి విచారణలో ఉన్న ఈ కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు, ఆనందబాబు 2 పిటిషన్స్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బాంబే హైకోర్టు ఔరంగాబాద్ డివిజన్ బెంచ్లోని న్యాయమూర్తులు మంగేష్ పాటిల్, శైలేష్ బ్రాహ్మణులు విచారించారు. పోలీసులతో చంద్రబాబు, నక్కా ఆనందబాబు అనుచితంగా ప్రవర్తించారనడానికి ఆధారాలు ఉన్నాయని, అదే సమయంలో పోలీసులపై దాడికి చంద్రబాబు తన అనుచరులను ప్రోత్సహించారని పేర్కొన్నారు. ఈ ఘటనలో చాలామంది పోలీసులు గాయపడినట్లు మెడికల్ సర్టిఫికెట్స్ కూడా ఉన్న నేపథ్యంలో దాడి కావాలనే జరిగినట్లు తెలుస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి. సో దాడి జరిగినట్లుగా ఆధారాలు ఉన్నాయి, కావాలనే జరిపినట్టుగా తెలుస్తోంది అనేది కూడా న్యాయమూర్తులు అభిప్రాయపడినట్టుగా చూస్తున్నాం. సో కేసు కొట్టేయడానికి నిరాకరించినట్టుగా ప్రస్తుతం అందుతున్న అప్డేట్ ఏంటి, మీ దగ్గర ఇన్పుట్స్? పోలీసులపై దాడి కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనతో పాటు నక్కా ఆనందబాబు పైన దాఖలైనటువంటి ఫిర్యాదును, ఎఫ్ఐఆర్ ను కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నిజానికి బాబ్లీ ఆందోళన సమయంలో చంద్రబాబు నాయుడు, నక్కా ఆనందబాబు పోలీసుల పైన దాడి చేసి వారిని గాయపరిచారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. దీనిపైన కేసు నడుస్తుంది. అయితే ఈ కేసును కొట్టివేయాలని చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు చంద్రబాబు నాయుడు చేసినటువంటి విజ్ఞప్తిని తిరస్కరించింది. చంద్రబాబు నాయుడు, నక్కా ఆనందబాబు ఇద్దరు పోలీసులపై అనుచితంగా వ్యవహరించినటువంటి దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయని, అలాగే పోలీసులు గాయపడినారనే దానికి సంబంధించి వైద్య ధృవీకరణ పత్రాలు కూడా ఉన్నాయి. కాబట్టి కంప్లీట్ గా ఎవిడెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, నక్కా ఆనందబాబుపై ఉన్నటువంటి కేసును కొట్టివేసే ప్రసక్తి లేదని చెప్పి చంద్రబాబు నాయుడు పెట్టుకున్నటువంటి దరఖాస్తును, పిటిషన్ ను తిరస్కరించింది. చంద్రబాబు తరఫున ప్రముఖ లాయర్ సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ప్రధానంగా జైలర్ ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి ఆయన చేసినటువంటి ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కానీ ఈ కేసులో ప్రధానంగా చంద్రబాబు నాయుడుకు, నక్కా ఆనంద్ బాబుకు వ్యతిరేకంగా కంప్లీట్ ఎవిడెన్స్ ఆ నేపథ్యంలో ఈ కేసును కొట్టివేయలేమని చెప్పి స్పష్టం చేస్తూ తీర్పిచ్చింది. అయితే లూద్రా విజ్ఞప్తి మేరకు వీళ్ళకి ఇచ్చిన మధ్యంతర రక్షణను జూలై 8 వరకు పొడిగించిందన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ కేసులో చంద్రబాబు జైలుకి వెళ్ళడం ఖాయమని కూడా న్యాయ నిపుణులు చెబుతూ ఉన్నారు. ఎలా చూడాలి? జూలై 8 వరకు ప్రస్తుతానికి అయితే మధ్యంతర రక్షణ, ఇంటరిమ్ ప్రొటెక్షన్ కల్పించారు. సో దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అభ్యర్థన కేసును కంప్లీట్ గా కొట్టివేయాలనేటువంటి అభ్యర్థన మాత్రం హైకోర్టు తిరస్కరించినటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడుకు ఈ కేసుకు సంబంధించి మరిన్ని చిక్కులు ఎదురయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ఆల్రైట్ వెంకటేష్.